హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ఈరోజు మనం బ్రాడ్కాస్ట్ కలర్స్ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కలర్ కరెక్షన్లో బ్రాడ్కాస్ట్ కలర్స్ అని ఉంది కదా, దీన్ని చూడండి. దీన్ని తీసుకొచ్చి దీనికి అప్లై చేస్తున్నాను. అసలు ఈ బ్రాడ్కాస్ట్ కలర్ ఎఫెక్ట్ అంటే ఏంటి, లేదా ఫిల్టర్ అంటే ఏంటి అంటే, యాక్చువల్గా మనకి టీవీలో బ్రాడ్కాస్ట్ చేసేటప్పుడు ఏ కలర్ వాడాలి అంటే, ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసేసి ఎన్టీఎస్సి అని చెప్పేసి, ఇంకోటి వచ్చేసేసి పాల్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట బ్రాడ్కాస్ట్ చేసేటప్పుడు. ఓకే, ఇది ఎన్టీఎస్సి అనేది ఏంటి అంటే, ఎన్టీఎస్సి అనేది వచ్చేసేసి అమెరికన్ స్టాండర్డ్ అనమాట. ఇది పాల్ అంటే యూరోప్ స్టాండర్డ్. మనం వాడేది కూడా పాల్నే వాడతాము. ఎన్టీఎస్సి అనేది తక్కువ వాడతాం అనమాట. ఇది ఓన్లీ అమెరికన్స్ మాత్రమే వాడుతూ ఉంటారు. ఓకే, అంటే మనం వాడే టీవీస్ కానీ, తర్వాత మిగతా ఇన్స్ట్రుమెంట్స్ చాలా వరకు ఇండియన్ కానీ, తర్వాత యూరోప్ కంట్రీస్ కానీ వాడేవి వచ్చేసేసి పాల్ బేస్ చేసుకొని వస్తాయి అన్నమాట. ఓకే, మిగతా అంటే అమెరికన్ కంట్రీస్ వాళ్ళు వాడే టీవీస్ కానీ వచ్చేసేసి ఎన్టీఎస్సికి సంబంధించినవి వస్తాయి అన్నమాట. సో మీరు అక్కడ గనక బ్రాడ్కాస్టింగ్కి ఇస్తే ఎన్టీఎస్సిలో పెట్టుకోవాలి. మనకైతే పాల్లో వాడతాం అన్నమాట. ఓకే, అలాగే అంటే ఇవి ఎందుకు అంటే, బ్రాడ్కాస్ట్ కలర్స్ అనేవి మనం బ్రాడ్కాస్ట్ చేసేటప్పుడు కలర్ క్వాలిటీని కూడా చూస్తారు. కలర్ క్వాలిటీ అంటే హైగా బ్రైట్నెస్ ఉండకూడదు, లోగా ఉండకూడదు. ఇలా బ్రాడ్కాస్ట్కి సంబంధించి కొన్ని రూల్స్ ఉంటాయి అనమాట. ఆ రూల్స్ని ఫాలో అయ్యి ఇవి ఎన్టీఎస్సి కానీ పాల్ కానీ ఉంటాయి. సో వాటి ప్రకారమే బ్రాడ్కాస్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాటి ప్రకారమే తయారు చేస్తారనమాట. సో దానికోసం మీరు దేనికైతే బ్రాడ్కాస్ట్ చేయాలి అనుకుంటున్నారు, ఎన్టీఎస్సి అయితే ఎన్టీఎస్సికి తీసుకోండి, లేదా పాల్ అయితే పాల్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చున్నారు ఇక్కడ మీకు కలర్ సేఫ్. ఓకే, ఇక్కడ కలర్ సేఫ్ అని ఉంది. అలాగే రెడ్యూస్ లూమినెన్స్. ఓకే, రెడ్యూస్ సాచురేషన్. సాచురేషన్ అంటే ఏంటి, కలర్లో ఉండే సాచురేషన్ని రెడ్యూస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైనా డిఫరెన్స్ ఏమైనా కనపడుతుందా? బాగా అబ్జర్వ్ చేయండి, డిఫరెన్స్ అయితే ఏమైనా కనపడుతుందేమో. నేను ఇప్పుడు మళ్ళీ కొంచెం పెంచుతున్నాను. ఇక్కడ చూడండి, మీరు డిఫరెన్సెస్ అయితే మీరు గమనించవచ్చు. మన సిస్టమ్ కొంచెం స్లోగా ఉండటం వల్ల కొంచెం లేట్గా అయితే చూపిస్తుంది. ఓకే, కీ అవుట్ అన్సేఫ్, తర్వాత కీ అవుట్ సేఫ్. ఓకే, చూడండి, ఈ విధంగా అయితే మోడిఫికేషన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, అది మనకి ఎందులో అయితే కావాలి అనుకుంటామో సో దాన్ని పెట్టుకొని ఎన్టీఎస్సి అయితే ఎన్టీఎస్సికి సంబంధించి పెట్టుకుంటాము, లేదా పాల్ అయితే పాలకు సంబంధించింది పెట్టుకుంటాం అనమాట. పెట్టుకొని మనం దీన్ని అడ్జస్ట్ అయితే చేసుకొని ఇక్కడ చూడండి, నేను రెడ్యూస్ సాచురేషన్ దగ్గర 90 పెట్టాను కదా. 90 పెట్టినప్పుడు ఇక్కడ గమనించండి, మనకి అది ఇమేజ్ చిన్నది కాబట్టి మీకు అంతగా కనపడటం లేదు ఇక్కడ. ఓకే, అక్కడ ఈ మౌస్ ఉన్న చోట బాగా గమనించండి. ఈ ఏరియాలో గమనించండి. చూసారు కదా, ఇక్కడ ఇందాక 120 పెట్టినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది 90 పెట్టినప్పుడు. ఓకే, ఎక్కడైతే మనకి కలర్ డిఫరెన్సెస్ అంటే ఎక్కువగా అక్కడ మీకు ఉంది అనిపిస్తుందో
వాటిని రెడ్యూస్ చేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, కాకపోతే ఇప్పుడు మీకు మనం ఎన్టీఎస్సి అయితే ఎన్టీఎస్సి సిస్టమ్స్ వాడుతూ ఉంటాయి, అంటే టీవీస్ కానీ మిగతా ఏమైనా వాడుతుంటే ఎన్టీఎస్సి పెట్టుకుంటాము, లేదా పాలు అయితే పాలు పెట్టుకుంటాం అన్నమాట. ఓకే, సో మీరు దేనికైతే బ్రాడ్కాస్టింగ్కి డిజైన్ చేస్తున్నారో దానికి సెట్ చేసుకొని ఈ బ్రాడ్కాస్టింగ్ ఫిల్టర్ని వాడతారు అనమాట. బ్రాడ్కాస్ట్ కలర్స్ అనేవాడి వాడతారు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇది బ్రాడ్కాస్ట్ కలర్స్కి సంబంధించి. ఓకే, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.